హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఎల్ ట్రిమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎల్ ట్రిమ్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే స్పేసెస్ ఉంటే దాన్ని మనం ఏం చేస్తుంది అంటే ఎల్ ట్రిమ్ అనేది ఆ స్పేసెస్ని కాస్త రిమూవ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కొంచెం స్పేసెస్ అనేది ఎక్కువ యాడ్ చేసేస్తాను కదా. చూడండి, ఇప్పుడు మన కాలంలో చూసినట్లయితే ఎక్కువ స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పేసెస్ని రిమూవ్ చేయాలంటే ఏం లేదండి, ఎల్ ట్రిమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా అది రిమూవ్ చేసేది. చూడండి, ఎల్ ట్రిమ్ ఎక్స్ప్రెషన్ ఎన్వైర్ క్యారెక్టర్, సో 1 క్యారెక్టర్కి ఫిక్స్ చేసేసుకుంటుంది. తర్వాత రిటర్న్స్ ఎన్వైర్ క్యార్ 1 అనమాట. ఇప్పుడు కనుక దీన్ని క్లోజ్ చేసేసినట్లయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి మొత్తం రిమూవ్ చేసేస్తున్నారు. ఓకే, సో డిఫరెన్సెస్ కనబడలేదు అనుకున్నట్లయితే లెన్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకే, లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంత ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మొత్తం 14 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని లోపల నేనేం చేస్తున్నాను అంటే ఎల్ ట్రిమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ పారాంథసిస్ క్లోజ్ చేస్తున్నాను, ఈ పారాంథసిస్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేం 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న 4 క్యారెక్టర్స్ అనేది అది కౌంట్ చేయలేదు. ఎందుకంటే ట్రిమ్ అనే ఫంక్షన్ ఈ యొక్క 4 క్యారెక్టర్స్ని ఈ 4 స్పేసెస్ని ఆటోమేటిక్గా ట్రిమ్ చేసేస్తున్నది లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే, సో ఇది ఒక్కసారి మనము క్వరీలో చూద్దాం. ఇక్కడ మనకు లక్ష్మి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కొన్ని స్పేసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎల్ ట్రిమ్ యూజ్ చేద్దాం. ఇక్కడ నేమ్లో ఉంది కదా, చూడండి. ఇప్పుడు ఒకసారి కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేసేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఎల్ ట్రిమ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.